నువ్వు ఎంత అరిచినా లాభం లేదు. నీకు కలిసొచ్చిన అద్భుత ముహూర్త కాలం కరిగిపోయింది. కృష్ణవేణి చేతిలో నీ చావు ఖాయం. నేను బిల్డింగ్ లోకి వచ్చాక స్పృహ తప్పి పడిపోయానేమో. వంశీకేం తెలియకపోయినా మా కృష్ణవేణి ఊరుకోదు కదా బామ్మగారు. అంటే కృష్ణవేణి కావాలనే హనీమూన్ ట్రిప్ కు వెళ్లేలా మీ పిచ్చోని రెచ్చగొట్టిందంటావా? ఏమో, మీ అనుమానం నిజమేనేమో. అంటే కృష్ణవేణికి అలాగూ సంసార సుఖం లేదని, అలివేణికి కూడా దక్కకుండా చేయాలని కృష్ణవేణి ఆలోచిస్తుందా ఏంటి? ఏమో, మీ అనుమానం నిజమేమో బామ్మగారు. చూడమ్మా మయూరి, మా తింగర అలివేణికి కృష్ణవేణి అంటే ప్రాణం. తను ఏం చెప్పినా నమ్మేస్తుంది. అవును బామ్మగారు, కృష్ణవేణి తెలివితేటలు పాపం మీ అలివేణికి లేవు. అందుకేనమ్మా, ఇదిగో నువ్వు నాకు సాయం చేయాలమ్మా. అయ్యయ్యో, ఎంత మాట! చెప్పండి బామ్మగారు. ఏం లేదు, అక్కడ విషయాలు నా చెవును పాడేస్తూ ఉండాలి అంతే. అయ్యోయ్యో, తప్పకుండా బామ్మగారు. అంతేకాదు, ఇక్కడ విషయాలన్నీ వివరంగా చెప్తాను, సరేనా? మరి నేనుంటాను బామ్మగారు. అలాగేనమ్మా. నమస్తే. నమస్తే. అసలు అరకులో అలివేణి శోభనం అయిందో లేదో, ఈ కృష్ణవేణి పిచ్చోడు కలిసి వాళ్ళు సంతోషంగా గడపనిచ్చారా లేదో. శశి, మన చెప్పుడు మాటలు వినడానికి కాంతమ్మ దొరికింది. కృష్ణవేణి అలివేణిల మధ్య అగాధం సృష్టించడానికి ఈ కాంతమ్మ చాలు. పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చారు కదా, ఇంకా టెన్షన్ ఎందుకు? లేదు సృజన్, నువ్వు గమనించలేదు. అంటే వంశీ చాలా కోపంగా ఉన్నాడు. కృష్ణవేణి టెన్షన్స్ గా ఉంది. వంశీ కండిషన్ మామూలే కదా రత్న. లేదు, ఇంటి నుంచి వెళ్ళినప్పుడు వంశీ ప్రశాంతంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు వాడిలో చాలా కోపం చూశాను సృజన్. అలివేణి అరవిందులో హనీమూన్ జంట, వాళ్ళిద్దరిలో కూడా ఈ టెన్షన్ ఉంది సృజన్. దీక్షితులు గారు చెప్పినట్టు అరకులో ఏదైనా జరిగిందా? నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడు రాంగ్ అవ్వదు సృజన్. ఏదో జరిగింది శశి, అదేంటో కనుక్కోవాలి. అరవింద్, నువ్వు అనవసరంగా ఊహించుకొని భయపడుతున్నావు. మీ అన్నయ్య మిస్ అయిన మ్యాటర్ చెప్పనంత మాత్రాన కొంపలేం ఆరిపోవు. ఇంకొదిలే. అది కాదు, రేపు మామ్కి తెలిస్తే నా దగ్గర ఎందుకు దాచావని చెప్పి వదిన్ని నిలదీసి అడుగుతుంది. పాపం తనేం సమాధానం చెప్తుంది? కృష్ణవేణి చెప్దామంటే మనమే వద్దన్నాం. సర్లే అరవింద్, తెలిసినప్పుడు కదా, వదిలే. అక్కడ వదిన ఏదో జరిగిందంటోంది, ఇక్కడేదో జరిగిపోయింది వదిలేయమంటున్నారు. అసలు ఏం జరిగింది? అవును, వదిన అంత టెన్షన్ గా ఉంది, ఏం చేస్తుంది?
ఎక్కడ కనిపించట్లేదే? కృష్ణవేణి విషయం నేను చూసుకుంటానులే. తనకి 3 రోజుల నుంచి నిద్ర లేదు, రెస్ట్ లేదు. మేడంకి అబద్ధం చెప్పానని టెన్షన్ పడుతుంది. స్లీపింగ్ పిల్స్ ఇచ్చి నేనే పడుకోబెట్టాను. మంచి పని చేసావు. కంప్లీట్ గా రెస్ట్ తీసుకోనివ్వు. తను నిద్ర లేచేంత వరకు డిస్టర్బ్ చేయొద్దు. సరే. ఎప్పుడు లేంది కృష్ణవేణి స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకోవడం ఏంటి? మొత్తానికి ఏదో జరగరాంది జరిగింది. అరవింద్, ఈరోజు మధ్యాహ్నం వంట నేను చేస్తాను. వెరీ గుడ్. నీ వంటలు అదిరిపోవాలి. అందరికంటే ముందు మీ అన్నయ్యకి ఇష్టమైన డిష్ చెప్పు. ఫస్ట్ అదే ప్రిపేర్ చేస్తాను. సో స్వీట్. ఎక్కడో ఏదో కుచ్ కుచ్ హోతా హై. రండి. ఏయ్ ఏయ్ అల్వేణి, కూర్చోండి. అమ్మా, అమ్మా, అవును, నాన్నెక్కడా? మాతోనే బయలుదేరారమ్మా. మధ్యలో హెడ్ ఆఫీస్ నుంచి బ్యాంక్ ఆఫీసర్స్ ఎవరో వస్తే ఆగిపోయారమ్మా. ముసల్దానా, బాగున్నావా? బాగున్నానే. అవును, కృష్ణవేణి ఏదమ్మా? వస్తుందమ్మా. అయ్యో అలివేణి, ఏంటిది? ఏమైంది మయూరి గారు? వంట నువ్వు చేస్తున్నావా? అవును, వంట నేను చేస్తున్నాను. అయ్యో, ఇంట్లో కుక్స్ ఉన్నారు, కృష్ణవేణి ఉంది, నేనున్నాను. మేం చేస్తాం కదా. కొత్త పెళ్లి కూతురువి నువ్వు వంట చేయడం ఏంటి? అవును, కృష్ణవేణి ఎక్కడా? సరోజా, సరోజా, అమ్మగారు, కృష్ణవేణిని పిలు. వాళ్ళ అత్తయ్య, మావయ్య, బామ్మగారు వచ్చారని చెప్పు. అలాగే అమ్మగారు. ఏం లేదు అలివేణి, నా కూతుర్ని మహారాణిలా పెంచాను, అలాంటిది అత్తింట్లో వంట మనిషిని చేశారని మీ అమ్మ, బాబాయ్, మీ బామ్మగారు బాధపడతారేమోనని నా భయం, అంతే. మయూరి గారు, ఇది నా ఇష్టపూర్వకంగా చేస్తున్నాను, నాకెవరూ చెప్పలేదు. అయినా ఇంట్లో కొత్త కోడలి వంట రుచి చూపించాలి కదా. అవునత్తయ్య, నేనే తనని వంట చేయమని ఎంకరేజ్ చేశాను. అమ్మ మయూరి, అత్తింట్లో కోడలి ఎంత బాగా వంట చేస్తే అంత గొప్ప. అప్పుడే అత్తమామల మనసులో మహారాణి అవుతుంది. అంతేకాని పని మనుషులు చేసినవి టేబుల్ మీద సర్ది పెట్టడం పెద్ద గొప్ప కాదులేమ్మా. అమ్మగారు, కృష్ణవేణమ్మగారు నిద్రపోతున్నారు, ఎంత లేపినా లేవట్లేదు. అలాగే, నువ్వెళ్ళు. స్లీపింగ్ పిల్ వేయించి మరి నిద్రపుచ్చితే ఇంకెక్కల్లేస్తుంది. అయ్యో, అంత దూరం నుండి అత్తయ్య, బామ్మగారు, మావయ్య వస్తే పలకరించడానికి రాకుండా మరి అంత ముద్దు నిద్ర? అవునులే,
అలివేణి వచ్చిందిగా పనులన్నీ చేయడానికి. అందుకే హ్యాపీగా నిద్రపోతోంది. ఎంతైనా పెద్ద కోడలు కదా. బాబాయ్, అమ్మా మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. పెద్ద కోడలు కృష్ణవేణి హనీమూన్ నుంచి రాగానే హ్యాపీగా రూమ్ లో పడుకుంది. చిన్న కోడలికేమో వంట పని. అయినా ఇవన్నీ మామూలే కదా. కూర్చోండి బామ్మగారు. రండి. కృష్ణవేణి మహారాణిలా ఉంటే నా కూతురు వంట మనిషిలా ఉంది అని ఈ బ్యాచ్ కి మనసులో చిన్న ముళ్ళు గుచ్చుకునే ఉంటుంది. హాయ్ కడపత్తయ్యా. కూర్చో బాబు. ఎప్పుడొచ్చారు కడపత్తయ్యా? ఇప్పుడే వచ్చాం బాబు. హాయ్, బామ్మగారు కూడా వచ్చారు. మీరు అరికదే తిరిగి వచ్చారు కదా, ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాం. నాకు తెలుసులే. చిన్న మామయ్య హాయ్. అత్తయ్య గారు, మా అమ్మ మా బాబాయ్ వచ్చారు. సరే. ఏం బాబు, మీరందరూ అరకులో సంతోషంగా గడిపారు కదా? అరకు నాకు బాగా నచ్చింది కడపత్తయ్యా. వదినా, ఏంది వీరభద్రం? నేను అలివేణితో మాట్లాడేసి వస్తాను. అలాగే వెళ్ళు వీరభద్రం. ఇప్పుడే వస్తానుండవే వరం. మరి అరకులో నేను కృష్ణవేణి, అరవింద్ అలివేణి అందరం కలిసి చాలా చోట్ల తిరిగాం కడపత్తయ్యా. బొంగు చికెన్ కూడా తిన్నాం. భలే ఉంది కడపత్తయ్య. కానీ కడపత్తయ్య, అరకులో నేను తప్పిపోయాను తెలుసా? అరకులో నువ్వు తప్పిపోవడం ఏంది బాబు? అన్నయ్య ఊరుకో. అబ్బా నువ్వు ఊరుకో అరవింద్. కడపత్తయ్యకి నేను అన్నీ చెప్తాను. తను చాలా మంచిది కదా. అసలు ఏం జరిగింది బాబు? మరి నేను అన్నయ్య ఆగర్వింద్, వంశీ ఏదో చెప్తుంటే వద్దంటావేంటి? నువ్వాగు, నువ్వు చెప్పు వంశీ. మరి నేను అరకులో తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోయాను. అడవిలో నన్ను విచిత్రమైన వాళ్ళు నా వెంటపడి చంపబోయారు కడపత్తయ్యా. మరి మరి అడవిలోంచి పారిపోయాను. రాత్రి అయింది. రోడ్ల మీద ఏడుస్తూ తిరిగాను కడపత్తయ్యా. నాకు ముళ్ళు గుచ్చుకొని రక్తం కూడా వచ్చింది కడపత్తయ్య. ఇదిగో చూడు. చూడు. మరి రాత్రంతా రోడ్డు మీద తిరిగాను. నాకు బాగా ఆకలి వేసింది. ఏడ్చాను కడపత్తయ్యా. పాపం కృష్ణవేణి కూడా నా కోసం రాత్రంతా భోంచేయకుండా తిరిగింది. కానీ నన్ను సీతారాములు కాపాడారు.
వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నన్ను బాగా చూసుకున్నారు తెలుసా? వాళ్ళు నన్ను కృష్ణవేణి దగ్గరికి తీసుకువెళ్లి వదిలిపెట్టారు. అసలు కథ ఇప్పుడు బయటపడింది. ఇది వదినకి తెలిస్తే వంశీబాబు, ఆ సీతారాములు ఎవరో కాని నిజంగా ఆ సీతారాములే వాళ్ళని పంపించి నిన్ను కృష్ణవేణ్ణి కలిపారు. అవును గణపతయ్య. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. అందుకేనా మీరు హనీమూన్ నుంచి వెనక్కి వచ్చేసింది? అవును గణపతయ్య. పోన్లే బాబు, కృష్ణవేణి చేసే పూజలే నిన్ను కాపాడాయి. ఆ అమ్మవారు మిమ్మల్ని క్షేమంగా చూసుకుంది. కాని కృష్ణవేణి తప్పేం లేదు. నేనే తనతో గొడవపడి అలిగి వెళ్ళిపోయాను. ఇంకెప్పుడు అలా గొడవ పడకండి, సరేనా? అలాగే గణపతయ్య. అన్నయ్య, ఈ విషయం మళ్ళీ మామ్ దగ్గర చెప్పొద్దు, సరేనా? తనంటే నాకు ఇష్టం లేదు. నేను ఇవేవి చెప్పను. మా కడపత్తయ్య కాబట్టి చెప్పాను. నీకు కృష్ణవేణికి దిష్టి తీయాలి, సరేనా? అలాగే గణపతయ్య. కృష్ణవేణి, ఇప్పుడు నువ్వైపోయావు. కృష్ణవేణి, ఎంత జరిగినా నా దగ్గర దాస్తావా? ఇది అహంకారమా లేక అహంభావమా? పిలిచారా మేడం? కృష్ణవేణి, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మేడం, ఈ రత్నప్రభాదేవి నీకంత చులకనైపోయిందా? ఈ ఇంట్లో నా మాటే వేదం. ఏం జరిగినా నాకు తెలియాలి అనే విషయం నీకు తెలుసు కదా? మేడం, మీరు మాట్లాడేది నేను దేని గురించి మాట్లాడుతున్నాను నీకు తెలీదా? లేక తెలిసి నటిస్తున్నావా? మేడం, అది సరే, అరకు హనీమూన్ గురించి, అరకులో నా కొడుకు తప్పిపోవడం గురించి. నీ అజాగ్రత్త వల్ల వంశీ పిచ్చోళ్లాగా అడవిలో తిరిగాడు. అది కాదు మేడం. ఏది కాదు? నువ్వు హ్యాండిల్ చేయలేనని ఆ రోజే చెప్పుంటే నేను అసలు అరకు వెళ్లకుండా ఆపేసేదాన్ని. ఈ యార్లగడ్డ వంశం చేసుకున్న పుణ్యఫలమో ఏమో, నా కొడుకు క్షేమంగా తిరిగొచ్చాడు. నా కొడుకు వంశీని తీసుకెళ్తున్నావు, జాగ్రత్త జాగ్రత్త కృష్ణవేణి అని నీకు 100 సార్లు చెప్పుంటాను. అయినా సరే జరగరాని ఘోరం జరిగిపోయింది. మేడం, నాకొచ్చిన కోపానికి నువ్వు ఇంకొక మాట మాట్లాడినా వంశీ తప్పిపోయాడన్న విషయం అరవింద్ అలివేణిలంటే భయంతో నాకు చెప్పలేదు అంటే అర్థం ఉంది. ఇంట్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి
తెలివైన దానివి అని అనిపించుకొని చివరికి నా కొడుకుని అడవిలో తప్పిపోయేలా చేశావు. ఈ ఇంటి పెద్ద కోడలై ఇంత దారుణమైన విషయం నా దగ్గర దాస్తావా? మేడం, నేను మీకు విషయం చెప్పాలనుకున్నాను. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అదే ఎందుకు? కమాన్ చెప్పు. అరవింద్ అలివేణిలో అరవింద్ ఏంటి? వాడు వద్దు అని చెప్తే దాస్తావా? ఎన్ని రోజులు వాడు చెప్తేనే వింటున్నావా నువ్వు? మీ మామయ్య గారు ఎంపీ. స్టేట్లో కాదు, ఇండియా మొత్తంలో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగల కెపాసిటీ ఉన్న పర్సన్. వంశీ తప్పిపోయాడని చెప్తే వెంటనే మేమంతా చూసుకునేవాళ్ళం కదా. నీ అంతటా నువ్వు విషయం చెప్పకుండా దాచి ఇంత టెన్షన్ పెడతావా? మీరటు వెళ్ళగానే దీక్షితులు గారొచ్చి మీ వంశానికి అరకు అచ్చిరాదు, కొడుకు కోడలకి హాని జరుగుతుందని చెప్పి వెళ్లారు. ఆవిడ మాటల్ని బట్టి చూస్తుంటే నేను వంశీ గారి కేర్ టేకర్ అనుకుని మాట్లాడుతున్నట్టుగా ఉంది కృష్ణవేణి. అయ్యో అక్క, మేడంని అపార్థం చేసుకోకు. ఏంటి అపార్థం చేసుకునేది? అసలు ఇంకా నువ్వు ఆవిడ్ని మేడం అని పిలుస్తున్నావేంటి?